హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీఈ సెట్ 2025 అడ్మిషన్స్ కోసము ఈసీ బ్రాంచ్ అలాగే ట్రిపుల్ ఈ బ్రాంచ్ కోసం టాప్ 60 కాలేజెస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో, ఈ టాప్ 60 కాలేజెస్ ఇన్ఫర్మేషన్ అనేది లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్ ప్రకారం స్టూడెంట్స్ మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ప్రిఫర్ చేసిన ప్రిఫరెన్స్ ప్రకారము మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాము. సో, మనమైతే ఈ ఎక్సెల్ షీట్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది వాళ్ళకి వచ్చిన ర్యాంక్స్ ప్రకారం. సో, ఫస్ట్ మనకి టాప్ ర్యాంక్ వచ్చిన ఈసీ క్యాండిడేట్ ఇక్కడ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ర్యాంకు 3 ఉంది. ర్యాంక్ వచ్చి అతనికి బ్రాంచ్ ర్యాంక్ 1 ఉంది. సో, అతను ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిఫర్ చేశాడు. సో, నెక్స్ట్ క్యాండిడేట్ మనకి జేఎన్టీయూ హైదరాబాద్ ప్రిఫర్ చేయడం జరిగింది. జేఎన్టీయూ హైదరాబాద్ కూకట్పల్లి. నెక్స్ట్ విజేఈసీ థర్డ్ కాలేజ్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బాచుపల్లి. తర్వాత సిబిఐటి కాలేజ్ అండ్ నెక్స్ట్ వాసవి కాలేజ్. ఇక్కడ మీకు అందుబాటులో ఉన్న కాలేజీని బట్టి మీకు అందుబాటులో ఉన్న ఫీజెస్ని బట్టి మీరు ఈ కాలేజెస్ని కావాలనుకుంటే మీరు అటు ఇటుగా కూడా చేసుకోవచ్చు. బట్ లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్లో మాత్రం వీటిని టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ప్రిఫర్ చేశారు. సో, అదే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, తర్వాత GRRR గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మియాపూర్, బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నర్సాపూర్, దాని తర్వాత నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ షేక్పేట. ఇదైతే ఉమెన్స్ కాలేజ్ అండి. సో, ఇక్కడ ఇది కావాలనుకుంటే మీరు ఈ పొజిషన్ అనేది ఉమెన్స్కి ఫస్ట్గా పెట్టుకోవచ్చు. దాని తర్వాత MGIT మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమస్ గండిపేట్. సో, దీని తర్వాత 11th వచ్చి శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గట్కేసర్. 12th వచ్చి మనకి MVSR ఇంజనీరింగ్ కాలేజ్ నాదర్గుల్లో ఉంటుంది. సో, 13th కాలేజ్ వచ్చి CVSR అనురాగ్ యూనివర్సిటీ. 14th కాలేజ్ VMEG వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ శంషాబాద్. దీని తర్వాత DRKI 15th కాలేజ్ DRK ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బోరంపేట్. 16th వచ్చి కిడ్స్ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వరంగల్. సో, ఇక్కడ మనకి కాలేజెస్ అనేవి మంచి ప్లేస్లో ఉండేదాన్ని బట్టి వాటి ర్యాంకింగ్స్ అనేది అటు ఇటుగా మారుతూ ఉంటుంది. సో, ఇక్కడ DRK కాలేజ్ అనేది చెప్పాలనుకుంటే టాప్ 25 తర్వాత మాత్రమే ఉండే కాలేజ్. బట్ ఇక్కడ ఆ స్టూడెంట్కి దగ్గరలో ఉన్నదేమో కాబట్టి అతను ఈ 15th పొజిషన్లో చూస్ చేసుకున్నాడు. ఇతను 141 ర్యాంక్ వచ్చాడు. ఓకే, కానీ ఇతనికి అందుబాటులో ఉంటుంది కాలేజు, కమ్యూనికేషన్ ఫెసిలిటీస్, సో ట్రాన్స్పోర్టేషన్ ఉండడం వల్ల అతను చూస్ చేసుకుని ఉంటాడు. సో, మేబీ యూ కెన్ ఆప్ట్ ఇట్. ఓకే, దీనికి కావాలనుకుంటే మనం ఇక్కడ తీసేసుకుందాం. సో, రెడ్ కలర్లో పెడుతున్నాను. ఓకే, మీరు వద్దనుకుంటే ఈ కాలేజ్ తీసేయండి. కిడ్స్ వరంగల్ వరంగల్లో ఉంటుంది. హైదరాబాద్లో వద్దనుకునే వాళ్ళు వరంగల్ ఫస్ట్ ప్రిఫర్ చేయవచ్చు, వరంగల్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు. దాని తర్వాత సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కండకోయ. సో, ఇక్కడ కోర్స్ కన్ఫ్యూజ్ కావద్దు, సిఎంఆర్ కాలేజెస్ చాలా ఉంటాయి. సో, సిఎంఆర్కే 16th పొజిషన్లో ఉంది. 18th పొజిషన్ KU వరంగల్ కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వరంగల్. SR యూనివర్సిటీ. సో, ఇది మనకి హసన్పర్తిలో ఉంది, ఫార్మలీ SR ఇంజనీరింగ్ కాలేజ్. సో, ఇది కూడా మనకి యాక్చువల్లీ వరంగల్ సరౌండింగ్స్ హన్మకొండలో వాళ్ళకి ప్రిఫర్ చేసుకునే కాలేజెస్. ఓకే, సో వీటిని కావాలనుకుంటే మనం ఇక్కడ ఎల్లో కలర్లో పెడదాం, మీరు వదిలేసేయండి. మీరు MECS మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్. సో, 20th పొజిషన్లో ఉంది. 21st BVRW. ఇవి తీసేసుకుంటే మీకు కొద్దిగా ర్యాంక్స్ మారుతాయి, 1, 2, 3. సో, 3 పొజిషన్స్ మారిపోతాయి. అలాగే కిడ్స్ కాలేజ్ అయితే టాప్ కాలేజ్, దీన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. సో, BVRIT కాలేజ్ ఉమెన్స్. JNTU కరీంనగర్, సో జగిత్యాల అనమాట. JNTU సుల్తాన్పూర్. MRCE 24th పొజిషన్లో ఉంది. MRCE మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మైసమ్మగూడ. IARE 25th. GCTC గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ కీసరా. సో, ఇది 26th ఉంది. BREW భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ సైదాబాద్. సో, దీంట్లో కూడా ప్లేస్మెంట్స్ ఉంటాయి. మీరు కావాలనుకుంటే ఉమెన్స్ ప్రిఫర్ చేసుకునేటప్పుడు నారాయణమ్మ కాలేజ్ తర్వాత BREW కాలేజ్ కూడా ప్రిఫర్ చేయవచ్చు. దీంట్లో ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ ఉంటాయి. సో, తర్వాత SRYS శ్రేయస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నాగోల్లో ఉంది. సో, ఇది 28th పొజిషన్. వీటిని తీసేసుకుంటే మాత్రం పొజిషన్స్ మారుతాయి, మీకు ఆల్రెడీ చెప్పాను నేను. సో, ఈ 3 పొజిషన్స్ వీటిని మార్చేసుకుంటే మీకు పొజిషన్స్ కూడా మారుతాయి. సో, 29th వచ్చి మెథడిస్ట్. ఇది అబిడ్స్లో ఉండడం వల్ల దీనికి అడ్వాంటేజ్గా ఉంది. సో, ఇది 29th పొజిషన్లో ఉంది, లేదా 26th మీరు తీసేస్తే పైన చెప్పుకున్న 3 పొజిషన్స్ తీసేసుకుంటే ఇది 26th వచ్చేస్తుంది. సో, VBIT విజ్ఞాన్ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమస్ గట్కేసర్. సో, ఇది 30 లేదా 27th. MRCW. సో, ఇందా మనం చెప్పుకున్నాము మల్లారెడ్డి కాలేజ్ చాలా ఉంటాయని. MRCW ఇదైతే కో ఎడ్యుకేషన్ కాలేజ్. ఈ MRCW అనేది ఉమెన్స్ కాలేజ్. సో, 31st. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ మైసమ్మగూడ.
సో ఇది బేసికల్లీ ఇది వన్ ఆఫ్ ది కాలేజెస్ ఆఫ్ మల్లారెడ్డి కాలేజెస్. బట్ ఎంఆర్సిఈ ఫస్ట్, ఎంఆర్సిడబ్ల్యూ నెక్స్ట్, దాని తర్వాత ఎంఎల్ఆర్డి తర్వాత కాలేజ్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఎంఎల్ఐడి మళ్ళీ ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమస్ దుండిగల్. సో ఇది మనకి 33గా ఉంది. ఎన్ఆర్సీఎం 34th. ఓకే, నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ మైసమ్మ కూడా. ఇక్కడ చాలా కాలేజెస్ ఉంటాయి. జేఎన్టీయూ వనపర్తి. సో యూనివర్సిటీ కాలేజ్ ప్రిఫర్ చేయాలనుకుంటే ఇది టాప్ 5లో వచ్చే పరిస్థితి ఉంది. ఓకే, ఇది జేఎన్టీయూ వనపర్తి 35th పొజిషన్. 36th వచ్చి గురు కాలేజ్, గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ క్యాంపస్. జేఎంటీఎస్ జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కరీంనగర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ కాలేజ్ని టాప్ కాలేజ్గా కన్సిడర్ చేసుకుంటారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ జేఎన్టీయూ తర్వాత, జేఎన్టీయూ కరీంనగర్ తర్వాత జేఎంటీఎస్ అనేది కరీంనగర్లో ఉన్న టాప్ కాలేజ్. విజేఐటి విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమస్ మోయినాబాద్ 38th. ఎంజేసిటీ ఎంజే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బంజారా హిల్స్. సో ఇదైతే మైనార్టీస్ ఎక్కువగా ప్రిఫర్ చేసే టాప్ కాలేజ్. దీంట్లో ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. సో దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇది బంజారా హిల్స్లో ఉంటుంది. సో ఇది టాప్ కాలేజ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. మైనార్టీస్కి అయితే ఇది టాప్ నెంబర్ 1. విజిఎన్టీ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ దేశ్ముఖి. సో ఇది 40th పొజిషన్లో ఉంది. ఏఎస్ కాలేజ్ 41. సిఎంఆర్ఎన్ మనకి చాలా కాలేజెస్ ఉంటాయని చెప్పా. సిఎంఆర్కే కూడా ఉంటుంది, కండ్లకోయలో ఉంటుంది. సో సిఎంఆర్ఎన్ కూడా ఉంది. సో సిఎంఆర్ఎన్ వన్ ఆఫ్ ది సిఎంఆర్ గ్రూప్ కాలేజెస్. సో సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కండ్లకోయ 42. ఎస్ఏఐఎస్ సాయి స్ఫూర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సత్తుపల్లి. ఇదైతే ఖమ్మం డిస్టిక్లో ఉన్న కాలేజ్. సో దీన్ని మీరు ప్రిఫర్ చేయకపోయినా పర్లేదు. దీన్ని కావాలనుకుంటే దీన్ని కూడా మనము నెక్స్ట్ కాలేజెస్లో ఇంక్లూడ్ చేసుకుందాం. సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమస్ కండ్లకోయ. సో చాలా కాలేజెస్ ఉంటాయని నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సిఎంఆర్ కాలేజెస్ చాలా ఉన్నాయి. సో వన్ ఆఫ్ ది అదర్ కాలేజ్ సిఎంఆర్ తర్వాత సిఎంఆర్ఎన్ ఉంది, సిఎంఆర్ఎం ఉంది. సో మీరు కన్ఫ్యూజ్ కావద్దు, సిఎంఆర్కే ఫస్ట్ ఉంటుంది. ఓకే, ఎస్పీఈసి సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ మేడ్చల్. సో ఇది కూడా మనకి మెడ్చల్ సరౌండింగ్స్లో ఉంటుంది కాబట్టి దీన్ని కన్సిడర్ చేయవచ్చు. దీన్ని తీసేయచ్చు కావాలనుకుంటే. సో బట్ ఇక్కడ ఆ పర్టికులర్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో 464 ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్ అతనికి దగ్గరలో ఉంటుంది కాబట్టి మేబీ ఇక్కడ ప్రిఫర్ చేసి ఉండొచ్చు. తను ఫీమేల్ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో దీని తర్వాత మనకి టీకేఆర్ కాలేజ్, సెయింట్ పీటర్స్ తర్వాత టీకేఆర్ కాలేజ్ 46th. టీకేఆర్సి టాప్ అనుకోవచ్చు. టీకేఆర్సి తర్వాత మనకి ఇంకొక కాలేజ్ కూడా ఉంటుంది. సో టీకేఈసీ అని కూడా ఒక కాలేజ్ ఉంటుంది. టీకేఆర్సి టాప్ కాలేజ్ మీరు గుర్తుపెట్టుకోండి. జేఎన్టీయూ రాజన్న సిరిసిల్ల 47th ఉంది. ఎంఆర్ఈసి, సో ఎంఆర్ఈసి ఉంది, ఎంఆర్సిఈ ఉంది. మీరు కన్ఫ్యూజ్ కావద్దు, ఎంఆర్ఈసి ముందు, ఎంఆర్సిఈ తర్వాత. ఓకే, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ మైసమ్మ కూడా. సో ఎంఆర్సిఈ మళ్ళీ మనకి ఉంది, ఎంఆర్సిఈ మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మైసమ్మ కూడా. సో కన్ఫ్యూజ్ కావద్దండి, ఇది అటానమస్, ఇదేమో నాన్ అటానమస్. సో అటానమస్ కాలేజెస్లో కొద్దిగా మనకి కన్సిడరబుల్లీ సిలబస్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, అలాగే ఈజీగా పాస్ కావచ్చు. ఎంఆర్సిఈ మాత్రము పేపర్ వాల్యుయేషన్ అనేది జేఎన్టీ వాళ్ళు చేస్తారు కాబట్టి ఇక్కడ టఫ్గా ఉంటుంది పరిస్థితి. ఓకే, దాని తర్వాత ఎస్ఆర్ఐడబ్ల్యూ, ఇది కూడా మనకి వరంగల్ డిస్టిక్లో ఉంటుంది, హసన్పర్తి. ఎస్ఆర్ఐడబ్ల్యూ సుమతి రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ హసన్పర్తి. సో హిందూ కాలేజ్ 51. హిందూ తర్వాత మనకి హిందూ అంటే శ్రీ హిందూ అనేది ఇబ్రాహీంపట్నంలో ఉంటుంది. ఇది కూడా హైదరాబాద్లో ఉంటుంది. కావాలనుకుంటే మీరు ఎస్ఆర్ఐడబ్ల్యూ కంటే ముందు హిందూ కాలేజ్ కన్సిడర్ చేయవచ్చు. జేబీఐటి, సో ఇది మనకి ఎనకపల్లిలో ఉంటుంది. జేబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ ఎనకపల్లి. సో అటానమస్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం మీరు ఖచ్చితంగా ముందు ఆర్డర్లో పెట్టుకోండి. ఇక్కడ ఉన్న పరిస్థితి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఫ్లెక్సిబిలిటీస్ని బట్టి వాళ్ళు పెట్టుకుని ఉంటారు. బట్ టాప్ 20 కాలేజ్ మాత్రం మనం ఖచ్చితంగా షూర్గా చెప్పగలుగుతాము. మిగతా కాలేజెస్ అన్ని స్టూడెంట్స్ వాళ్ళ ఫ్లెక్సిబిలిటీస్ని బట్టి ఫీజు ఎక్కువ తక్కువలు పే చేయాల్సి దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుని వాళ్ళ ఆప్షన్స్ పెట్టుకుని ఉంటారు. సో ఎంఎల్ఆర్ఎస్ కాలేజ్, జేబీఐటి తర్వాత ఎంఎల్ఆర్ఎస్ కాలేజ్, మరి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అటానమస్ దుండిగల్. సో ఇది కూడా అటానమసే కాబట్టి దీన్ని కూడా మీరు మంచి కాలేజ్గానే కన్సిడర్ చేసుకోవచ్చు. కేయూ ఈడబ్ల్యూఎస్ఎఫ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, కేయూ క్యాంపస్ వరంగల్. సో మీరు ఉమెన్స్ అనుకుంటే మీరు యూనివర్సిటీ కాలేజ్ ప్రిఫర్ చేయాలనుకుంటే కేయూ వరంగల్ ప్రిఫర్ చేయండి. ఈ ప్రైవేట్ కాలేజ్ అన్నిటికంటే బెటర్ కాలేజ్ ఏంటి అంటే కేయూ వరంగల్. ఓకే, దాని తర్వాత మనకి మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ హ్యాబిట్స్. సో ఈ ఎంఈటీహెచ్ మనకు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా వచ్చినట్టు అనిపించింది. సో ఇది రిపీట్ అయిందండి. ఎంఈటీహెచ్ తీసేస్తాను. సో ఎంఈటీహెచ్ నేను తీసేస్తున్నాను. రైట్, డిలీట్ చేసేస్తున్నాను. ఎంఈటీహెచ్ తీసేసాను. సో 54 తర్వాత మనకి నెక్స్ట్ ర్యాంక్స్ మారుతాయి కదా. రైట్, 54 తర్వాత మనకి 55th కాలేజ్ వచ్చి హితం కాలేజ్ ఉంది, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ మేడ్చల్. సో 56th వచ్చి స్టాన్లీ కాలేజ్ మీరు కావాలనుకుంటే అబిడ్స్లో ఉంటుంది కాబట్టి ఈ మెథడిస్ట్ కాలేజ్ తర్వాత ఓల్డెస్ట్ కాలేజ్ స్టాన్లీ కాలేజ్ అయితే ఓల్డెస్ట్ కాలేజ్. సో దీంట్లో ప్లేస్మెంట్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయవచ్చు.
నల్ల నరసింహారెడ్డి ఎడ్యుకేషనల్ సోషల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అటానమస్ గట్కేసర్. సో ఇది 57th. ఎస్రా అవంతి సైంటిఫిక్ టెక్నికల్ అండ్ రీసెర్చ్ అకాడమీ హయత్ నగర్. సో ఇది మనకి 58లో ఉంది. కేఎంసిఈ, ఓకే, కేఎంసిఈ కేశవ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఫార్మల్లీ విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇది ముందైతే విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కాలేజ్ ఇబ్రహీంపట్నం అని ఉండేది, దీన్నే కేశవ మెమోరియల్ కేఎంఐటి వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. సో కాబట్టి మీరు కేఎంఐటి పొజిషన్లో దీన్ని ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ అటానమస్ కీసరా. సో ఇది 60th పొజిషన్లో ఉంది. 61 పొజిషన్ వచ్చి ఎస్ఐఈఐ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ ఇబ్రహీంపట్నం. ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయి, కాకపోతే ఇక్కడ మనం చాలా ఎక్కువగా లిస్ట్ ఇచ్చినామనే ఫీల్ అవుతూ వాటన్నిటిని నేను డిలీట్ చేశాను. సో మోస్ట్లీ మనకి టాప్ 60 కాలేజెస్ అయితే మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయవచ్చు. సో ఈ టాప్ కాలేజెస్లో ట్రిపుల్ ఈ బ్రాంచ్ కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా ఈసీ ఉన్న దగ్గర ట్రిపుల్ ఈ కూడా ఉంటుంది. సో ఇన్ కేసు ట్రిపుల్ ఈ బ్రాంచ్ లేకపోతే ఇదే ఆర్డర్లో మీరు ఏవైతే కాలేజెస్లో ట్రిపుల్ ఈ ఉంటుందో వాటిని కూడా మీరు కన్సిడర్ చేసుకొని ఈసీ ట్రిపుల్ ఈ బ్రాంచెస్ వాళ్ళు ఈ టాప్ 60 కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఈసీ ట్రిపుల్ ఈ బ్రాంచెస్లో సీట్స్ లేని పరిస్థితిలో కంప్యూటర్ సైన్స్ కాలేజెస్ టాప్ లిస్ట్ కూడా మనం ఆల్రెడీ నిన్ననే ఒక వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వాటిలో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా కూడా మీకు కంప్యూటర్ సైన్స్లో ప్లేస్మెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీరు బీఈ బీటెక్ మంచి కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ కూడా చేయగలుగుతారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు మన యూట్యూబ్ ఛానల్లో ఫర్దర్గా కెరీర్ కౌన్సిలింగ్ సంబంధించి, అలాగే మీరు స్కాలర్షిప్స్ అప్లికేషన్ చేసుకోవడం, ప్రైవేట్ స్కాలర్షిప్స్ ఉంటాయి చాలా స్కాలర్షిప్స్, వాటికి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది, వాటి సోర్సెస్ ఏంటి అనేది కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెనిఫిట్ పొందాలని కోరుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ ఇన్ సెకండ్ ఇయర్.